నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం అయిందంటున్నారు జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్, పెద్ద ఎత్తున సభ విజయవంతమైందంటున్నారు. అంతకుముందు ఈ సభా ప్రాంగణానికి సంబంధించి పర్మిషన్స్ కోసం మిమ్మల్ని ఎవరైనా అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా? హెలిప్యాడ్కి సంబంధించి సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఎందుకంటే ఏ రకమైనటువంటి వాహనాలు వినియోగించడం లేదు. స్కూల్ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఎవరు మనకి ఇవ్వకుండా నియంత్రించడం జరిగింది. కేవలం కాన్స్టిట్యున్సీ నుంచే ఎక్కువ జనాన్ని మేము గ్యాదర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 50,000 పైన తాడేపల్లి నుంచి వచ్చారు. మోటార్ సైకిళ్ళు, ఆటోలు, టాటా ఏసీలు, కార్లు ఈ సమీకరణతోనే ఈ సభ జరపడం జరిగింది. చాలా బాగా తాడేపల్లిలో ఇంత పెద్ద భారీ సభ జరగడం ఇది మొట్టమొదటిసారి. ప్రాంగణం అంతా నిండి బయటికి వెళ్ళడం కూడా మీ అందరూ చూశారు. లాస్ట్లో ఇప్పుడు సాక్షి పేపర్ లాంటి వాళ్ళు ఏదో రాస్తారు, వెనకాల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మరి వెనకాల కుర్చీలు ఖాళీగా ఉండకపోతే 3 గంటలు 4 గంటల సమయం అయిన తర్వాత వెళ్ళిపోయే టైంలో మీరు వెళ్ళిపోయి తీస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది, వెళ్ళిపోయి తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎవరూ నమ్మవలసిన అవసరం లేదు. అన్ని మీడియా ప్రతినిధులు అందరూ కూడా చూశారు సభ ప్రాంగణం ఎలా జరిగింది, మొదలైనప్పుడు చివరి వరకు కూడా ఎలాంటి రెస్పాండ్ ఉన్నది ప్రజల్లో అనేది మనకు తెలుసు. దాని గురించి పెద్దగా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఈరోజు సభని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎవరు వంతు వాళ్ళు కృషి చేసి ఈ సభను సక్సెస్ చేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా చాలా బాగా మా సొంత సభలాగా మా తాడేపూడి మీడియా అయితే చాలా బాగా అందరూ హార్ట్ఫుల్గా పనిచేశారు. పోలీస్ అధికారులు కూడా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టారు. పై ఆఫీసర్లు కూడా మీకు ఆ పర్మిషన్ కావాలి, ఈ పర్మిషన్ కావాలి. మన రాత్రి 3 గంటల వరకు ఆ డిఎస్పీ గారు వచ్చే కండిషన్స్ అన్నీ అప్లై చేయడం, నాకు లెటర్లు ఇవ్వడం అన్నీ జరిగినాయి. అన్నింటికి ఆన్సర్ చేసాం. అది సభను కూడా కొంతమంది పోలీసులు రోడ్డు మీద పికెటింగ్ పెట్టడం అంతా బాగానే జరిగింది. కొన్ని ఇబ్బందులు అయితే హెలీప్యాడ్ దగ్గర అట్ల దగ్గర వచ్చినాయి. అన్నీ మనం అన్నీ దాటి మనం అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగాం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికీ థ్యాంక్స్. ఎవరు మన సభ నిర్వహణకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు, మన మీడియా మిత్రులు అందరి సహకారం, ప్రజల సహకారంతో సభ సక్సెస్. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటులో కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలన్నీ ప్రస్తుతం సర్దుమణిగినట్లేనా? జనరల్గా 4 సంవత్సరాల పాటు 4.5 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీలో కష్టపడి పనిచేసిన వ్యక్తులు సీట్లు ఉన్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది. అది ఇమ్మీడియట్గా ఒక రాత్రి, ఒక పగలో, లేకపోతే ఒక రోజుతోనే పోయేది కాదు. కొంత వాళ్ళందరినీ కూడా సముదాయించవలసిన అవసరం ఉంది. అంతే తప్ప అది పూర్తిగా ఆ ఇష్యూని కంప్లీట్ అవుతుందని నేను ఎక్కడా కూడా ఆలోచించట్లేదు. డెఫినెట్గా ఇదంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ వివాదం అనేది ఉండదు. ఖచ్చితంగా ఇదంతా మనం ప్రజల కోసం చేస్తూ ఉన్నాం, మన కోసం కాదు. ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందని అనుకుంటున్నామో ఆ మంచి కోసమే మనం కలయికని మనం చెప్తున్నప్పుడు దాన్ని మనం కూడా నాయకులు చెప్పింది కూడా మనం ఫాలో అవుతున్నాం. ఇవాళ అయితే మనకి సీటు మీదే అని చెప్పినప్పుడు కూడా నేను ఇవాళ బహిరంగంగా చెప్పుకుంటలేదంటే పొత్తు ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. పొత్తులో భాగంగా చెప్పాలి తప్ప మనకుగా మనం అనౌన్స్ చేసుకోకూడదని నేను ఇవాళ వరకు ఆగి దాని గురించి నా పని అయినప్పుడు కూడా నా కార్యక్రమాలన్నీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం, 1,00,000 మందిని కలిసి ఉంటాను. 400 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ప్రతి ఇల్లు ప్రతి గుమ్మం తిరిగాను. ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాము, మేము వస్తే ఏం చేస్తాం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దిశగా ఆలోచించే రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్ నల్లేరు మీద నరకలా ఉండే జనసేన పార్టీకి ఇక్కడ టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరు కూడా నా మాట పట్టించుకోలేదు, నేను ఎన్ని లేఖలు రాసినా కూడా పట్టించుకోలేదు, ఇక చేసేది ఏం లేదు, మీ కర్మ అంటూ కూడా జనసేన నేత కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు జోగయ్య ఒక కీలక లేఖ రాశారు. దీనిపై ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నానండి, ఆయన ఈ జనసేన పార్టీ వెల్విషర్. ఆయన కాపు సంక్షేమ అనేది జనసేన పార్టీ కోసమే ఆయన దాన్ని పెట్టడం జరిగింది. ఏదో పెద్ద ఆయన ఒక మాట అంటే అని ఉండొచ్చు. ఆయన చెప్పేది ఆయన చెప్పారు. దాన్ని ఆ ఏజ్లో ఆయన ఉన్న అనుభవాన్ని ఆయన చెప్పారు. దాన్ని తీసుకోవడం నాయకత్వం ఇష్టం. కాబట్టి దాని మీద నో కామెంట్. బుద్రగడ పద్మనాభం కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు ఈరోజు. నేను కిర్లంపూడి పవన్ కళ్యాణ్ వస్తానని 2 సార్లు రాలేదు, పార్టీలో నేను చేరతానంటే ఆన్సర్ ఇవ్వలేదు, ఇంకా నేను పార్టీలోకి రావాలా వద్దా, నా అవసరం ఉండదేమో అనుకుంటున్నానని కూడా ముద్రగడ అన్నారు. గతంలో కూడా మీరు అన్నారు ముద్రగడ జనసేనలోకి వస్తారని. ఇప్పుడు ఏంటి పరిస్థితి?
డెఫినెట్గా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఇద్దరిని నేనే మాట్లాడాను. నా ప్రయత్నంలో భగవంతుడి సాక్షిగా ఎక్కడ కూడా రాజకీయం చేయలేదు దీన్ని. డెఫినెట్గా ఒక మంచి వ్యక్తులు కలిస్తే ఒక పార్టీకి వెలుగు అనేది ఉండాలి. ఓ పార్టీలో మంచి వ్యక్తులు నిజాయితీ పరులే ఉండాలి. నేను నిజాయితీ అంటే ఇష్టం కాబట్టి మరికొంత ఎంకరేజ్ చేశాను. ఏంటి ఆయన రావాలని. ఆయన కూడా దానికి అంగీకరించడం మా నాయకుడు తెలియజేయడం జరిగింది. మధ్యలో ఒక ఈ పొత్తుల్లో భాగంగా ఈ ఎవరైతే బీజేపీ ఉన్నారో నాయకులు వీళ్ళందరూ కూడా ఆయనతో అప్పుడే మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వద్దని చెప్పినట్టుగా సమాచారం నాకు పూర్తిగా ఏం తెలియదు. కాబట్టి వెయిట్ చూడాలి. దాని గురించి నాకు క్లారిటీ లేదు. నేనైతే స్టార్ట్ చేసింది కానీ ఒక కొలిక్ తీసుకొచ్చింది, పాజిటివ్నే తీసుకొచ్చింది అంతా నేనే. కానీ దాన్ని ఎక్కడ ఆగిందో ఎలా బ్రేక్ పడింది అన్నది నాకు కూడా ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదు. నేను నాయకుడు కూడా చెప్పాను, ఈ సభాడావిడ ఉన్నాం. తర్వాత మరి బీజేపీతో మీటింగ్ అయిన తర్వాత ఏమన్నా ఆయన మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయం, అందరూ సీట్లు సర్దుబాటు అయిపోయిన తర్వాత ఆయన చేర్చుకోకపోయినా పెద్ద ఫరక్ ఉండదు. ఎందుకంటే పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ప్రశాంతం కాకుండా ఉంటుంది. కానీ భగవంతుడి దయ వల్ల మరి ఆయన పాజిటివ్గా స్పందించారు జనసేన పార్టీలో రావడానికి అన్కండిషనల్గా. మరి అలాంటి వ్యక్తులకి గౌరవించవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి మరి మా నాయకుడిగా మనం మరొకసారి చెప్పి ప్రయత్నం చేస్తాను. ఆయనకి ఏదైనా మా భగవంతుడు మంచి స్థానాన్ని తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. దాదాపు ఆ రోజు రేపు సభనగా ఈరోజు అర్ధరాత్రి కూడా అనేక లెటర్లు ఇచ్చారు, పర్మిషన్ లేదంటూ. కానీ కింది స్థాయి ఉద్యోగుల్ని పై స్థాయి అధికారులు చాలా ఇబ్బంది పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా కనీసం కాలేజ్ బస్సులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నేషనల్ హైవే పైన దాదాపు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది. సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూడా టీడీపీ జనసేన నాయకులు కూడా తరలి వచ్చారు. సంస్థాగతంగా కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన చాలా బలోపేతంగా ఉంది. హరిరామ్ జోగే రాసిన లేఖలో ఆయన వ్యక్తిగతం ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలో చేర్చుకోవడానికి మరొకసారి పవన్ కళ్యాణ్తో కూడా నేను చర్చలు కూడా జరుపుతానని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV తాడేపల్లిగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.